రైల్వే కోడూరు ఎమ్మెల్యేగా మరోసారి భారీ మెజారిటీతో గెలవబోతున్నట్లు తెలిపారు ఆ పార్టీ అభ్యర్థి కోరుముట్ల శ్రీనివాసులు. రైల్వే అండర్ బ్రిడ్జి, సోమశల బ్యాక్ వాటర్స్, చిట్వేలి మెయిన్ రోడ్డు ఇలా ఎన్నో అభివృద్ధి పనులకి శంకుస్థాపన జరిగిందని, ప్రస్తుతం ఆ పనులు సాగుతున్నాయని తెలిపారు. రైల్వే కోడూరులో మరోసారి ఎగిరేది వైఎస్ఆర్సీపీ జెండానే అంటున్న రైల్వే కోడూరు ఎమ్మెల్యే అభ్యర్థి కోరుముట్ల శ్రీనివాసుతో మా ప్రతినిధి సుష్మిత ఫేస్ టు ఫేస్. ప్రభుత్వ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అభ్యర్థి కోరుముట్ల శ్రీనివాసులు ప్రస్తుతం మనతో ఉన్నారు. అయితే రైల్వే కోడూరులో ఇప్పటివరకు 2019 తర్వాత జరిగిన అభివృద్ధి ఏమిటి, ఇప్పటికే చాలా చేశారు, చాలా శంకుస్థాపనలు చేశారని కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడ ప్రజలకు కావాల్సినవి అవన్నీ 2019 నుంచి ఇప్పటి వరకు తీరాయా? ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ చూస్తున్నాం ఇవాళ దిశానిర్దేశం కార్యక్రమం ఏర్పాటు చేశారు. సో ఇక్కడ ప్రజల రెస్పాన్స్ ఏ విధంగా కనిపిస్తుంది సార్? జనరల్గానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైల్వే కోడూరులో చాలా బలంగా ఉంటుంది. కారణం, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఈ యొక్క ప్రాంతాన్ని గురించి అనుగుణంగా తెలిసిన వ్యక్తి. ప్రజలు కూడా స్వచ్ఛతంగా ఆయన కలిసేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది. దాంతోపాటు ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైన సంక్షేమ పథకాలు ఈ ప్రాంతానికి ఉన్న మనుషులు చేరినాయి. దాంతోపాటు ఈ ప్రాంతం కూడా ఎక్కువగా డెవలప్మెంట్ చేయడానికి మాకు దోహదపడింది. ఎందుకు ముఖ్యంగా ఈరోజు అడిగిందే తరువుగా ప్రధానంగా ఈరోజు ముస్లిమ్స్ సంబంధించిన ఈద్గా అనేది గత ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నది. దాదాపు వేల మంది కూడా రోడ్డు పైన బయట వచ్చే పరిస్థితి, రంజాన్లో కానీ బక్రీద్లో కానీ. అటు గవర్నమెంట్ వస్తాను ఇమ్మీడియట్గా సార్ 5 ఎకరాలు దాదాపు 12 కోట్ల రూపాయలతో ఏమించి ఈరోజు వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ పరిస్థితి మనం చూస్తాం. దాంతోపాటు ఈరోజు రైల్వే అండర్ బ్రిడ్జ్ కావచ్చు, అదేవిధంగా సోమశల బ్యాక్ వాటర్ కావచ్చు, అనేక ప్రాంతాలు కూడా డెవలప్మెంట్స్ అంటే 5 మండలాలు కూడా దగ్గర 160 కోట్ల రూపాయలు లింక్ రోడ్స్ అని కూడా బీటీ రోడ్స్ కూడా పరిస్థితి మేము చూస్తాం. దాంతోపాటు హౌసింగ్, ఇంకా సంక్షేమ స్కీమ్స్ అన్నీ కూడా బాగున్నాయి. సో ఇప్పుడు వైద్యానికి సంబంధించి కూడా ఏదైనా ఇబ్బందులు తలెత్తితే చాలా దూరం వెళ్లాల్సింది వస్తుందని కూడా చెప్పారు. ఇప్పుడు రైల్వే కోడూరులో వైద్యానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి సార్? ఈరోజు గతంలో మీరు చెప్పిన మాట వాస్తవం, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి కూడా మామూలు చిన్న హాస్పిటల్ దాన్ని ఈరోజు మేము 50 బెడ్స్ చేసినాం కోడూరు ప్రాంతంలో. ఎందుకంటే ఇక్కడ ఏమైనా ఇష్యూ జరిగితే, ఎందుకంటే మాకు బాంబే టు చెన్నై పోయా హైదరాబాద్ కర్నూలు మీద హెవీ ట్రాఫిక్, ఎంతోమంది చనిపోతున్న యాక్సిడెంట్ ఉంటాయి. రాయింపేటకు, కడపకో, లేదా తిరుపతి తీసుకోలేదు, అపోలో చెన్నై తీసుకోవాలి. కానీ ఈరోజు పరిస్థితి భిన్నంగా ఏంటంటే, ముఖ్యమంత్రి గారు వస్తేనే పలానా హాస్పిటల్ కావాలంటే మొత్తం ఫెసిలిటీస్ అన్ని డాక్టర్స్ని పెట్టాము, మొత్తం ఎక్విప్మెంట్స్ పెట్టాము. దీంతోపాటు చిట్వేలం పండ్లు అక్కడ కూడా మంచి హాస్పిటల్ కట్టాము. అంటే ప్రజలకు అవసరం ప్రతి రంగాన్ని, ప్రతి అవసరాన్ని కూడా ఈ 5 సంవత్సరాలు, ఒకసారి 3 సంవత్సరాలు, ఎందుకంటే ఈ 2 సంవత్సరాలు కరోనా వల్ల మొత్తం ఈ మహారాష్ట్ర ఎంతోమందిని టైం లాగా తినేసిన అయినప్పుడు కూడా ఆ 2 సంవత్సరాలు కూడా ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా స్టేట్ వైడ్ జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా ఇళ్లకు సరుకులు పంపించి, రైస్ పంపించి, వాళ్ళకి బాగోలు చూసి చేసిన ఘనత ఈ ప్రభుత్వంది. కాబట్టి చిన్న అవసరాలు కూడా ముందుండి చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం ఉంది. భారీ మెజార్టీ ఖచ్చితంగా చూసినాం కదా. మొత్తంగా ఇప్పటి వరకు రైల్వే కోడూరులో జరిగిన అభివృద్ధి గురించి మొత్తం చెప్తున్నట్టు 2019 తర్వాత కూడా జరిగిన అభివృద్ధి, అలాగే ఇప్పుడు గెలిచిన తర్వాత మరింత అభివృద్ధి దిశగా కూడా రైల్వే కోడూరు వెళ్తుంది. ఏది ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా చేసి తీరుతానని కూడా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అభ్యర్థి కోరుముట్ల శ్రీనివాసులు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ రాముతో సుష్మిత, సాక్షి టీవీ, రైల్వే కోడూరు నుంచి.